హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు మరొక అదిరిపోయే శుభవార్త తెలిపిన కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అయితే వాలంటీర్లకు సంబంధించి మరో అప్డేట్ అయితే జారీ చేశారండి. అదేంటంటే జూలై నెలకు సంబంధించి గౌరవ వేతనం అనేది ఈ జూన్ నెలలో వస్తుంది కదండి. సో వాలంటీర్లకు అయితే జూన్ నెల గౌరవ వేతనం అనేది వేస్తామని చెప్పడం జరిగింది. మరి ఎంత ఇస్తారు? 5,000కు 5,000 వేసి పెంచడం అయితే జరిగింది కదా. మరి పెంచిన డబ్బులతో కూడా ఇస్తారా, లేదనుకుంటే 5,000 ఇస్తారా? మరి ఎవరెవరికి ఇస్తారు? వాలంటీర్లకు అందరికీ ఇస్తారా, రాజీనామా చేసిన వాళ్ళతో కూడా ఇస్తారా అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఇదైతే ఫేక్ అయితే కాదండి, నిజంగానే ఈ నెలలో వాలంటీర్లకు సంబంధించి శాలరీ అయితే వస్తుందండి. సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు అయితే గౌరవ వేతనం జూలై నెలకు సంబంధించి జూన్ నెలలో అయితే శాలరీ అయితే వేస్తామని చెప్పారండి. బట్ దానికన్నా ముందు కొన్ని విషయాలు అయితే మీతో అయితే చెప్పాలి. నిన్నైతే నేను వీడియోలో వాలంటీర్లని ఎవరిని తీరండి ఉంచుతారనేది చెప్పాను. సో చాలా మంది ఫేక్ వీడియో అని చెప్తున్నారండి. ఫేక్ అయితే కాదండి, నిజంగానే నేను చెప్పింది అబద్ధం. అయితే నేను వీడియో క్లిప్ కూడా మీకు పెడదాం అనుకున్నాను, కాకపోతే వేరే వాళ్ళు పెట్టడం వల్ల కాపీరైట్ స్ట్రైక్ అనేది వచ్చి నా ఛానల్కి ప్రమాదం అవుతుందండి. అందుకని చెప్పి నేను వేరే వాళ్ళ క్లిప్ అయితే పెట్టలేకపోయాను. సో నేను పెట్టడం కాదు, నిన్న మంగళగిరిలో జరిగిన మీటింగ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి పేరు కొట్టి మంగళగిరి మీటింగ్ అని కొట్టండి. సో మీరే వినొచ్చు, నేను చెప్పడం కాదు. ఇదైతే ఫేక్ అయితే కాదండి, నిజంగా వాలంటీర్లను అయితే అసలు తీరండి, నిజంగా చెప్తున్నాను. సో నిజమండి, నేను నాకు తెలిసిన ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మీకోసం అయితే అందిస్తూ ఉన్నానండి. సో చాలా మంది కూడా మెసేజ్ అయితే చేస్తూ ఉన్నారు, అక్క వాలంటీర్ల గురించి ఏదైనా అప్డేట్ వస్తే చెప్పండి అని చెప్పేసి. అందుకే నేను చాలా రకాలుగా వాలంటీర్ల గురించి అయితే సెర్చ్ చేసి తెలుసుకొని మరి మీకైతే చెప్తున్నానండి. అలాగే కొంతమంది నిన్న మెసేజ్ ఏమని చేశారంటే, మొన్న మీరు వాలంటీర్లనే తీసేస్తారని చెప్పారు, మళ్ళీ ఈ రోజు ఏమో ఉంచుతానని చెప్తున్నారు అన్నారు. సో మీరు అడిగేదానికి కూడా కరెక్టేనండి, మొన్న ఉంచుతారని చెప్పాను. ఆ రోజు ఏం జరిగిందంటే మంత్రులతో కూటమి ప్రభుత్వం భేటీ జరిగిందండి. ఆ భేటీలో మాట్లాడుకున్న మాటలు అన్నమాట ఇవి. మంత్రులందరూ కూడా సలహాలు ఇచ్చారన్నమాట కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి సలహాలు అయితే ఇవ్వడం జరిగింది. ఏమనంటే మనకి ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఈ వైసీపీకి సంబంధించి ప్రభుత్వ మనుషులు, వాలంటీర్లు, వాళ్ళు ఏదైనా జరిగినా కూడా మళ్ళీ కూడా వైసీపీకి అన్ని విషయాలు చేరవేస్తారు. వాళ్ళని పెట్టుకోవడం కంటే టీడీపీ నేతలకు సంబంధించి టీడీపీ వాళ్ళని పెట్టుకుంటే మనకి ఇంకా బాగుంటుంది అనేది చెప్పడం జరిగింది. కాకపోతే అలాగే పెట్టుకో ఉండేవాళ్ళండి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీకు మాట అనేది ఇవ్వడం జరిగింది ఎలక్షన్స్ ముందు. నేను కనుక గెలిస్తే వాలంటీర్లను కంటిన్యూ చేస్తామని చెప్పారు. అదే విధంగా వాలంటీర్లను అయితే కంటిన్యూ అయితే చేస్తారంటండి. మాట మాత్రం తప్పే ప్రసక్తే లేదు. బట్ ఏంటంటే రాజీనామా చేసిన వాళ్ళని మాత్రమే తీసేస్తామనేది చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా ఎందుకు తీసేస్తారంటే వాళ్ళంతటి వాళ్ళే రాజీనామా చేసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అయితే ఏమీ రాజీనామా చేయమని చెప్పలేదు కదా, వాళ్ళే కదా రాజీనామా చేసుకున్నారు. వైసీపీ వాళ్ళ మాటను వాళ్ళైతే రాజీనామా చేసుకున్నారు, దానికి మేమేం చేయలేమనేది చెప్పడం జరిగింది. సో ఏపీ రాష్ట్రంగా ఉన్నటువంటి రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా ఎక్కడికి పారండి, మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. వాలంటీర్లు అందరూ కూడా ఉంటారు. కాకపోతే వాలంటీర్ జాబ్ అనేది మాత్రం అస్సలు ఉండదండి. ఎందుకంటే అది మనకు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పేరు అన్నమాట, వాలంటీర్ అని చెప్పేసి. ఆ వాలంటీర్ పేరు అనేది మన ప్రభుత్వంలో ఉండకుండా, ఆ పేరు అనేది తీసుకురాకుండా వాలంటీర్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగానే 10,000కు సంబంధించి శాలరీ మాత్రం మీకు ఖచ్చితంగా ఆగస్టు నెల నుంచి మాత్రం ఇస్తారు. సో ఈ జూలై నెలలోనే మీకు ఎలాంటి జాబ్ ఇవ్వాలి ఏంటి అనేది కూడా క్లియర్ అయితే చేసేస్తారండి. చేసేసి మీకు శాలరీగా ఆగస్టు నుంచి అయితే ఇస్తారు. ఈ జూన్ నెలలో వచ్చేసి మీకు గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గెలిచారే కానీ మీకు ఒక జాబ్ అనేది ఏర్పరచలేదు, అలాగే మీకు వాలంటీర్ అనేది కూడా చెప్పలేదు. కాబట్టి గౌరవ వేతనంగా మీకు ఇచ్చే 5,000 మాత్రమే శాలరీ అనేది ఈ నెలలో అయితే వాలంటీర్లకు అయితే పడుతుందండి. తర్వాత ఈ నెలలో క్లియర్ అయితే చేస్తారండి. సో ఎవరికి ఏ జాబ్ ఇవ్వాలి, ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది మీకు తగ్గట్టుగా ఇప్పుడు ఉన్న వాళ్ళని మాత్రమే. సో కొంతమంది ఆల్రెడీ రాజీనామా చేసేసారు కాబట్టి ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎలాంటి అన్యాయం అయితే జరగదండి. అందరికీ 10,000 రూపాయలు అనేది శాలరీ ఇచ్చి
సో ఇంకా నాకు తెలిసి మీకు ఇంకా ఇది బెనిఫిట్ అనుకుంటా. వాలంటరీగా ఉన్నప్పుడు మీకు ఎలాంటి గుర్తింపు లేదు. ఇంకొక ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు తీసేస్తారేమో అని భయపడ్డారు. ఇంకైతే మీకు అసలు నాకు తెలిసి అలాంటి భయమే ఉండదండి. మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేటువంటి జాబ్ అయితే గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. సో మొన్న మంత్రులతో భేటీ జరిగినప్పుడు అది లోపల మాట్లాడుకున్న మాటలు అన్నమాట. వాలంటీర్లు వద్దు, కొత్తగా పెట్టుకుందాము, మనకు వైసీపీ వాలంటీర్లు వద్దు, వాళ్ళు ఉండడం వల్ల ప్రమాదము, ఇవన్నీ కూడా లోపల మాట్లాడుకున్న మాటలు. కానీ మొన్న మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చెప్పిన మాటలు అన్నమాట ఇవి. సో ఖచ్చితంగా వాలంటీర్లకి అయితే అన్యాయం చెయ్యము, వాళ్ళకి న్యాయం చేస్తాము, వాలంటీర్లకి డబ్బులు పెంచుతామని చెప్పాము, మాట తప్పమని అయితే చెప్పడం జరిగింది. సో మాట తప్పరండి. కానీ ఒక్కటండి, వాలంటీర్లు 100 నుంచి 300 వరకు లంచాలు అయితే ఒక్కొక్క పెన్షన్దారుల దగ్గర అయితే తీసుకుంటున్నారని అయితే తెలిసింది. ఇట్లాంటివి కనుక తెలిసినట్లయితే, ఇలాంటివి కనుక చేస్తున్నట్లయితే వాళ్ళనైతే వెంటనే కూడా తీసేస్తారండి. అట్లాంటివి ఏమీ జరగకుండా మీకు ఇచ్చిన జాబ్ని హ్యాపీగా చేసుకోండి. చూడండి, ఎవరో ఒక్కరు తీసుకున్నారు, ఆ ఒక్కరి వల్ల అందరికీ బ్యాడ్ నేమ్ అయితే రావడం జరిగింది. సో మీకైతే అర్థమైంది కదండి. నేను ఎప్పుడు ఏ వీడియో వచ్చినా, ఎలాంటి అప్డేట్ వచ్చినా వాలంటీర్ల కోసం అప్పటికప్పుడే సెర్చ్లు చేసి మరి తెలుసుకొని అయితే చెప్తున్నాను. చాలామంది ఫేకు, ఇది నిజం కాదు, మొన్నట్టు చెప్పారు, నిన్నట్టు చెప్పారు. సో మొన్న మంగళగిరిలో మాట్లాడిన మాటలండి, నా సొంత వాక్యాలు కాదు, నేను చెప్పడం కాదు. నేను ఒక క్లిప్ కూడా పెడదాం అనుకున్నాను, కాపీ రైట్ వస్తుందనే పెట్టలేదండి. మీలో ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం మంగళగిరికి సంబంధించి వీడియో కొట్టి పవన్ కళ్యాణ్ గారి పేరు కనుక కొట్టారంటే మీకు ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ అనేది వస్తుంది. కేవలం కొంతమంది 7 నిమిషాలు కూడా పెట్టుంటారు. అట్లాంటి వీడియో అనేది మీరు చూసినట్లయితే వాలంటీర్ని పెట్టుకుంటాము, వాలంటీర్లు లంచాలు తీసుకున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుంటారు. అప్పుడైతే మీకు అర్థమవుతుందండి. నేను ఎన్ని చెప్పినా కూడా ఫేక్ అంటున్నారు. ఫేక్ చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీరు కూడా మమ్మల్ని పెట్టుకుంటారో లేదో అందరూ కూడా తపన పడుతున్నారు. అందుకే మీకోసం అయితే నేను అప్పటికప్పుడైతే అప్డేట్స్ అన్నీ కూడా కనుక్కొని చెప్తూ ఉన్నాను. సో ఈ నెల 5,000 రూపాయలు అనేది వస్తుందండి. 10,000 వస్తుందని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారేమో. 10,000 అయితే రాదండి, కేవలం 5,000 మాత్రమే ఈ నెలలో వస్తుంది. ఈ నెలలో మీకు ఏ జాబ్ ఇవ్వాలి, సో ఈ నెల క్లియర్ కాకపోయినా కూడా ఆగస్టులో అయినా సరే ఏ జాబ్ ఇవ్వాలి, ఎక్కడ పెట్టాలి, అసలు దేనికి సంబంధించి వీరికి జాబ్ ఇవ్వాలి, వీళ్ళు ఏం చదువుకున్నారు, మీ స్కిల్ని బట్టి చూసుకొని మీకు సంబంధించి జాబ్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. కానీ మిమ్మల్ని మాత్రం తీసేసే ప్రసక్తే లేదండి. సో ఇంకా ఈ వీడియోని మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే ఇంకా మీ ఇష్టం. నేను చెప్పాల్సిన వరకు చెప్పేశాను. సో ఓకేనండి, వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో, ఇదైనా మీకు నిజం అనిపించిందో లేదో తప్పకుండా కామెంట్ చేసి, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.